హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 days 100 ప్రాబ్లమ్స్ డే 29. ఎవరి కోసము 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న వీడియోస్ అన్నమాట. సో 29th డే కాబట్టి 29th మోడల్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది కాంజుగేటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ సమ్ ఆఫ్ హూస్ స్క్వేర్ ఈజ్ 613. ఇది 4 మార్క్స్ కడిగే క్వశ్చను, ఇంపార్టెంట్ మోడల్. ఓకేనా. ఇక్కడ మనకి తెలియంది కొత్తవి ఏంటంటే కాంజుగేటివ్ పాజిటివ్ ఇంటీజర్స్. దీనికి మీనింగ్ తెలియదు, దానికి మీనింగ్ తెలిస్తే ఆన్సర్ అయిపోయినట్టే. కాంజుగేటివ్ అంటే పక్క పక్కనే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 3 7 8 -2 -3 0 1 -1 0 ఇలా పక్క పక్కనే ఉండే నెంబర్స్ని కాంజుగేటివ్ నెంబర్స్ అంటాం. అయితే దీనిలో మెన్షన్ చేసింది ఏమి, పాజిటివ్ ఇంటీజర్ అంటే పాజిటివ్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి, నెగిటివ్ నెంబర్స్ తీసుకోకూడదు. అయితే ఆ నెంబర్స్ ఏమని మనకు తెలుసా, తెలియదు. కాబట్టి వాటిని ఎక్స్ అనుకుంటాం. చూడండి, ఫస్ట్ స్టెప్, లెట్ 2 కాంజుగేటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఆర్ ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ 1. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఒకటి ఎక్స్ ఇంకోటి ఎక్స్ ప్లస్ 1 ఎలా అయింది అని. ఇక్కడ ఈ రెండు చూశారంటే ఫస్ట్ది 2, సెకండ్ 3, దాన్ని 2 + 1గా రాయచ్చా. అదే మరి ఇప్పుడు ఇది ఫస్ట్ది 7, 8ని ఎట్లా రాయచ్చు, 7 + 1గా రాయచ్చు. సో మనకి తెలియదు, ఫస్ట్ నెంబర్ ఏంటో తెలియదు కాబట్టి ఎక్స్, దాని పక్కన ఉండే నెంబరు ఎక్స్ ప్లస్ 1 అవుతుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏమిచ్చాడు, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈజ్ 613. అంటే ఏమి, ఈ రెండుకి స్క్వేర్ చేయాలి. ఎక్స్ స్క్వేరు ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేరు, వీటిని ఏం చేయాలి, సమ్ చేయాలి. చేస్తే ఏమవుతుంది, 613. ఈ విధంగా ఈక్వేషన్ వేసుకోవాలి. ఇక్కడ హోల్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేయాలి. ఎలా చూడండి, ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ప్లస్ 1 స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో అప్లై చేయాలి. అంటే ఏ స్క్వేరు ప్లస్ బి స్క్వేరు ప్లస్ 2ab. సో దీనికి ఏమొస్తుంది, ప్లస్ ఎక్స్ స్క్వేరు, బి ప్లస్లో 1 ఉంది కాబట్టి 1 స్క్వేరు ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 613. సో ఎక్స్ స్క్వేర్ అంటే 2x స్క్వేరు ప్లస్ 1, 2 ఇంటూ 1 2x మైనస్ ఇది సైడ్ వస్తే 613 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది 2x స్క్వేరు ప్లస్ 2x మైనస్ 612. ఇది మొత్తం మీరు బాగా గమనిస్తే దీనిలో 2 కామన్గా తీసేయచ్చు. 2 కామన్గా తీస్తే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేరు ఎక్స్ ఇది 306 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 612ని 2తో డివిజన్ చేస్తే 306 వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ 2 నా పక్కకు పంపించేస్తే 0/2 అవుతుంది. సో మొత్తం 0 అయిపోద్ది. ఇప్పుడు ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 306. ఇప్పుడు నేను చెప్పినట్టు రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దీనికి కనుక్కున్నామంటే అయిపోతుంది. ఓకేనా. సో కనుక్కుంటాం చూడండి. ఫస్ట్ ఈ నెంబర్స్ రాసుకోవాలి కదా. ఏమి, ఎక్స్ స్క్వేర్ ముందు 1 ఉంది, దీని ముందు 1 ఉంది, ఇక లాస్ట్లో 306. సో ఇక్కడ 306 కొంచెం పెద్ద నెంబరు, మెల్లిగా ట్రై చేసి చేయాలి. ఎలా ట్రై చేస్తామో, ఏ విధంగా చేస్తామో చూడండి, కొంచెం జాగ్రత్తగా చేయాలి. 2తో 3తో 4తో అలా చేసుకుంటా పోలేం. సో కొంచెం పెద్ద నెంబర్తో స్టార్ట్ చేస్తాం. 10 నుంచి 10 పోదు, 11 పోదు, 12తో 12తో చూడండి, 12 2s are 24, 32లో 24 పోస్తే
6 66 పోదు, 12తో పోదు, 13తో సో ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా మెల్లిగా చేయాలి. ఎలా మనం ఆలోచించుకోవాలి. 16 20 అట్లా సో పక్కన ఉండే నెంబర్స్గా తీసుకొని కూడా చేయొచ్చు. ఇంకే విధంగా సో కన్ఫ్యూజ్ అవుతాం కదా. ఇప్పుడు ఒక ట్రిక్ చెప్తా చూడండి. 306ని ఫ్యాక్టర్స్ కనుక్కోండి. 253 ఇది ఎక్కడ వస్తుంది? 351 సో మళ్ళీ 3తో 3 20 317 వచ్చేసింది చూడండి. సింపుల్. ఇప్పుడు 17 × 3 × 3 × 2 ఇవి మల్టిప్లై చేయండి. 17 × 3 3 9 9 2 18 వచ్చేసింది చూడండి సింపుల్గా. సో 17 18 ఇలా మనం కన్ఫ్యూజ్ అయినప్పుడు ట్రిక్ని ఏ విధంగా చేయాలనే ట్రిక్ కానీ తెలుసుకున్నామంటే కొంచెం మ్యాథమెటిక్స్ కొంచెం మీద మనకి అవగాహన ఉంటే, అంటే టేబుల్స్ మీద అవగాహన ఉండి ఇలాంటివి ఎక్కడ యూస్ చేయాలి, ఏ ప్రాబ్లమ్ని ఎక్కడ యూస్ చేయాలి, ఇలాంటివి ప్రాక్టీస్ చేసామంటే ఇలా ఈజీగా కనుక్కునేయచ్చు. మామూలుగా 306 కనుక్కోవాలంటే కష్టము, ఎలాగో చేస్తాం చూడండి. నేను 10 నుంచి తీసుకుంటే కూడా కన్ఫ్యూజ్ అయిపోయినాం. అదే ఈ పద్ధతి వాడే కాడికి సింపుల్గా వచ్చేసింది. సో ఇలాంటివి చేయడం నేర్చుకోవాలి. ఓకేనా? అలాంటి వీడియోస్ కూడా స్పీడ్ మ్యాథ్స్ అనే రూపంలో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను, చూడొచ్చు. అయితే మనకి పబ్లిక్ ఎగ్జామ్ దగ్గరలో ఉంది కాబట్టి వాటి మీద పోకుండా ఇవి తొందరగా నేర్చుకునేటట్టు చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మధ్యలో నెంబర్ రౌండ్ చేసిన దానికి ప్లస్ ఉంది కాబట్టి దీనికి ప్లస్, దీనికి మైనస్. సో ఇక్కడికి వచ్చేస్తే x² - 17x + 18x - 306. ఇప్పుడు x కామన్ తీస్తే x - 17. సో ఇక్కడ ఏం కామన్ తీయాలి? 18 తీసేయండి కామన్, డైరెక్ట్గా x - 17 వస్తుంది. ఒకవేళ తెలియలేదంటే కూడా నేను ఇక్కడ చెప్పిన నెంబర్ యాజ్ ఇట్ ఈజ్ చేసుకున్నాము. సో ఇక్కడ ఏది సింబల్ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్, సేమ్ సింబల్ కాబట్టి ప్లస్ చేసుకుంటాము. 17 18తో మల్టిప్లై చేస్తే వస్తుంది కాబట్టి ఇక్కడ 18 వేసుకుంటాం. ఎలా చేసినా ఒకటే అన్నమాట. ఇప్పుడు ఏమి x - 17 కామన్ తీస్తాం. ఏం మిగులుతుంది? x + 18 = 0. తర్వాత x - 17 = 0, x = 17. ఇంకోటి x + 18 = 0, x = -18. ఇప్పుడు చూడండి అయిపోయింది ఆన్సర్. అయితే మీరు ఇక్కడ ఒకటి జాగ్రత్తగా గమనించాలి. పాజిటివ్ ఇంటీజర్స్. సో ఇది నెగిటివ్ వచ్చింది, ఇది కాదు. సో మనకు x వాల్యూ ఏంటి? 17. కాబట్టి దేర్ఫోర్ లాస్ట్ స్టెప్ ఏం రాయాలి? 2 కాంజుగేటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఆర్, ఫస్ట్ వన్ ఏమి? 17. 17 కలిపితే 18. ఇది ఆన్సర్. ఓకేనా? సో ఈ విధంగా మీకు ఈజీగా నేర్చుకునేటట్టు నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో పాటు ఇటువంటి టెక్నిక్స్ కూడా నేర్పిస్తాను. సో మీరు దానికి చేయవలసింది నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం. సో ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ చూడండి. ఏమి? ఫైండ్ ది నెంబర్స్ హూస్ సమ్ ఈస్ 27 అండ్ ప్రోడక్ట్ ఈస్ 182. ఇది కూడా దాదాపు ఇలాంటి మెథడే, కొంచెం మనం ట్రై చేసి నిదానంగా రాయాలి. ఓకేనా? సో ఈ 2 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ దేనిలో 4 మార్క్స్లో అడుగుతారు. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా మీకు డైలీ ఒక ప్రాక్టీస్ వీడియో, ప్రాక్టీస్ ప్రాబ్లం, దాంతోపాటు ఒక ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం, చూసిన వీడియోని లైక్ చేయడం. ఓకే, థ్యాంక్ యూ.